హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్త కోడల వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటేనా మా వదినది శ్రీమంతం వ్లాగ్. ఇది ముందు రోజు నైట్ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. అది వస్తుంది కొంచెం వీడియో. ఇక్కడైతే నా బుజ్జమ్మ వాళ్ళ మామయ్యని చూసి సిగ్గుపడుతుంది. ఇంకా దక్షను బుజ్జమ్మ బయట నిలబడుకొని ఉన్నారు. దక్ష హాయ్ చెప్తుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్తేనా మా అన్నయ్య వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కొని వేసాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది మా పిన్ని వాళ్ళ అమ్మ, మా భారతి పిన్ని వాళ్ళ అమ్మ ఫంక్షన్ కోసం ముందు రోజే వచ్చింది. ఇక్కడైతే పప్పు చేస్తున్నారు లోపల. దానికోసం తెల్లవాయలు ఒలిచిమంటే ఒలిచిస్తున్నాను. ఇలా ఒల్చాలి అత్త అని చూపిస్తుంది. ఇట్లా కాదా ఒలిచేది అంటే కాదు ఇట్లా అని చెప్తుంది. చెప్పాను కదా పప్పు చేస్తున్నారని. పప్పు అయితేనే ఆకుకూర పప్పు. ఇదైతే ఎవరు చేస్తున్నారంటే మా బాబాయ్ ఉంటాడు కదా, మా బాబాయ్ వాళ్ళ చిన్నాన్న కొడుకు ఈ బాబాయ్ కూడా. ఈ బాబాయ్ అయితేనే శాన్పల్లిలో ఉంటాడు. పెనుగొండ దగ్గరలో శాన్పల్లి అనే ఊరు ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ పుట్టినిల్లు అక్కడ ఉంటారు. ఇక్కడైతేనే ఎవరినో పిలవలేదంటే నువ్వు పిలిచావు అని కామెడీగా అనుకుంటా అంటే వీడియో తీస్తుంటే మా పెద్దమ్మ ఇది కూడా తీస్తాను వీడియో అని అంటుంది. తర్వాత ఇక్కడైతే మా వదిన మెహందీ పెట్టించుకోవడం అయిపోయింది. ఎలా పెట్టించుకుందా అని చూపిస్తున్నాను. ఇది వేసింది మాత్రము మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర సిరి అని ఉంటుంది. బ్యూటీషియన్ చేసింది. బ్యూటీ పార్లర్ అన్నీ ఏం పెట్టలేదు కానీ కోర్స్ అయితే నేర్చుకొనింది. చాలా అంటే చాలా బాగా మేకప్ కూడా తనేను. మీకు ఒకవేళ తన డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, పక్కా పెడతాను. ఇక్కడైతే మా చిన్నత్త హాయ్ చెప్తుంది. మా చిన్నత్త అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు బెంగళూరులో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడంతా ఊరికే కూర్చొని కబుర్లు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ బాహు హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఏమి అంటేనా ఫస్ట్ నన్ను తీయలేదు వీడియో అని చెప్తున్నాడు. ఇక్కడైతే చెప్పాను కదా వచ్చిన పర్పస్ ఏంటంటే ఇది ఏమన్నా పనులు ఉంటే చేసిద్దామని. నేనైతే పెద్దగా పనులు చేసేదాన్ని అయితే కాదు, ఏదో కొంచెం చేస్తానంతే. ఇక్కడైతే నా గిఫ్ట్ ప్యాక్స్ చేసేది అంటే గిఫ్ట్లు అంటే బ్లౌజ్ పీసెస్ ఇస్తున్నారు. దానికోసం అవన్నీ కవర్లలో పెట్టాలనేసి వెళ్ళాము. నీట్గా పెట్టించేసి వచ్చి ఇంటికి నేను మెహందీ పెట్టుకున్నాను. ఇంకా ప్యాక్ చేసేటివి ఉండిండే నేను ముందే వచ్చేసాను. వచ్చి ఎందుకు వచ్చేసానంటే మా హిందీ మేడం వాళ్ళ కూతురు వచ్చి నాకు కోన్ పెడతానని అడిగింటే పెట్టింది. దానికోసం ముందే రావాల్సింది. ఇదైతే పొద్దున్నే టిఫిన్ క్యాటరింగ్ ఇచ్చింటే అది మేము వెళ్ళలేదని ఇంటికే పంపించారు వదిన. తర్వాత ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోయాను. ఫంక్షన్ హాల్ పోదామనేసి 10 o'clockకి ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంటే మేము 10:30 అట్లా వెళ్ళాను. లేట్గా వెళ్ళాను. ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాం. మా ఆయన అయితే బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళేసి వచ్చేంతవరకు కొంచెం ఏమైనా మాట్లాడదామని మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అత్త కోడల వ్లాగ్స్ అని చెప్తున్నాను. చెప్పాను కదా కొంచెం లేట్గా వెళ్ళానని. వెళ్ళేసరికి పిన్నిను వదిన అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. అస్సలు డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. శ్రీమంతం థీమ్ లాగా పెట్టారు. అదైతే అంత డెకరేట్ చేసింది మాత్రం బాలాజీ సప్లయర్స్ ఉంటారు కదా పెనుగొండలో, వాళ్ళంట చాలా బాగా చేశారు. ఎవరైనా ఉంటే నిజంగా ఫంక్షన్స్కి మాత్రం ఇలా చేయించుకోండి. చాలా బాగా చేశారు. అసలు ఆ బొమ్మలు అంత బాగా పెట్టారు. ఇక్కడైతే బాగా టిఫిన్ తినలేదంటే ఆపిల్ ఆకలి అవుతుందని ఆపిల్ కోసిమని అడుగుతున్నాడు. ఇక్కడ వదినకి పిలిచి హాయ్ చెప్పమని చెప్తున్నాను. మా వదిన శారీ ఎలా ఉందో చెప్పండి, నా శారీ ఎలా ఉందో చెప్పండి, మా చిన్న వదిన శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాగున్నాయో లేదో కూడా మా పిన్నిది కూడా. ఇక్కడైతే ఫస్ట్ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పెట్టాలంటే ఒడిబియ్యంలోకి ఏమేమంటే మామూలుగా పప్పులు, కొబ్బరి, బెల్లము అవన్నీ పెట్టాలంటే వాళ్ళు ఇలా పిటికలతో పెడుతుంటే ఇలా పెట్టమని చూపిస్తుంది మా పిన్ని. ఇక్కడైతే పూర్వ దక్షది సిమిలర్గానే ఉంటాయి డ్రెస్సెస్. చాలా అంటే చాలా బాగుంటాయి. వాళ్ళకి సెలెక్టివ్గానే మా వదిన ఆ పాపకి ఫ్రాక్ వేసింది. చాలా బాగున్నారు. చూడండి ఇలా ఉన్నారు సిమిలర్గానే ఇద్దరు. చాలా బాగున్నారు. మా పెద్దమ్మ అయితే ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావా అని సిగ్గుపడుతుంది, తీయించుకోవట్లేదు. హాయ్ చెప్పమంటే చెప్పలేదు. చెప్పాను కదా ఇంకా వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన తర్వాత అత్తింటి వాళ్ళు పెట్టాలనేసి రెడీ చేసి వచ్చిన తర్వాత పెట్టారు. నేను అది ఎందుకంటే ముందే పెట్టాను. ఇదైతే రెడీ చేస్తుంది సిరి. దీని పేరే సిరి అంటేనా.
మా వదిన ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు. శారీ మాత్రము మా పిన్నినే సెలెక్ట్ చేసినది, సాహేబాలో తెచ్చారు అనంతపూర్లో, 14,000. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మాత్రం భలే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా అందరూ ఎవరెవరు వచ్చారని చూపిస్తాను. నా లాస్ట్లో కూర్చొని చూడండి, ఆ బ్యాగ్ పట్టుకొని అక్కడ మా నాన్నమ్మ చెల్లెలు, సొంతం మా నాన్నమ్మ చెల్లెలు, మా కొంచెం రిలేటివ్గానే చేసుకున్నాను నేను మ్యారేజ్. యశ్వంత్ నాకు రిలేటివ్ అవుతాడు. ఇక్కడ అందరినీ చూపిస్తాను. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా చూపించడం, అందుకే ఎవరిని ప్రత్యేకంగా చూపించలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఒకటే చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా అందరూ ఫ్యామిలీ ఫొటోస్ అట్లా అందరూ వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేయడము అవన్నీ తీయలేదు, మళ్ళీ అది లాంగ్ అయిపోతుంది, ఛానల్ అందరికీ బోర్ కొడుతుందని మామూలుగా నాకు తెలిసిన వాళ్ళని ఒకటే వీడియోలో పెట్టాను. మళ్ళీ ఇష్టం లేకుంటే అందరినీ పెట్టి బాగోదు కదా, అందుకోసం పెట్టలేదు, ఎవరిని హర్ట్ చేయకూడదు కదా. ఇక్కడైతేనా అక్కడ పక్కన ఉండేది మా వదిన, పక్కన ఉండేది మా వదిన వాళ్ళ అక్కయ్య. తను వచ్చారు శ్రీమంతానికి ముందు రోజు. తనని తీయాలనుకున్నాను, తీయలేదు. వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అని చెప్పాను కదా. ఇక్కడైతేనా మా బెంగళూరు సీనా బాబాయ్ అని మా పెద్దమ్మని చూస్తారు కదా, పక్కన పెద్దమ్మని, వాళ్ళ చిన్నాన్న కొడుకు. చాలా అంటే చాలా బాగా మాట్లాడిస్తారు. నా వీడియోస్ అయితే ప్రతిరోజు చూస్తారంట. వీడియోస్ బాగా పెడతావు, బాగా చేస్తావు అని చెప్తున్నారు. ఇక్కడ యూట్యూబ్ కోసం తీసుకుంటానంటే ఓకే తీసుకో అని చెప్తున్నారు. మా చిన్నత్త అయితే హాయ్ చెప్పు సీనా అని చెప్తోంది. ఇక్కడైతే వదిన ఇంకా అంతా అయిపోయింది కదా, స్ట్రెయిన్ అయిపోయినావు కదా ప్రెగ్నెంట్ అంటే, నేను ఆ స్ట్రెయిన్ కాలేదు, ఇంకా బాగున్నాను అని చెప్తోంది. ఇక్కడైతే లేక అక్క హాయ్ అని చెప్తుంది. బాగా సపోర్ట్ చేస్తుంది వీడియో తీసుకోవడానికి. నాకు సబ్స్క్రైబ్ చేయించక్క అందరితోనూ, మీ కాలేజ్కి వెళ్తావు కదా నువ్వు అంటే, సరే ఈసారి లింక్ షేర్ చేయి నేను అందరికీ పెడతాననింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, కంపల్సరీ పెడతాను లింకు. ఇక్కడైతే నా బాహుకి ఇంకా పూర్వ అన్నం తినిపించేస్తుంది. చెప్పాను కదా మా అన్నయ్యకి వీడియోలు తీయడం ఇష్టం లేదని. నేను తీస్తున్నప్పుడు ఇలా గుడ్లు పెట్టి చూస్తాడు, నేనైతే పట్టించుకోను. నాకైతే వీడియో కావాలి కాబట్టి కంపల్సరీ తీసేసుకుంటాను. ఇక్కడైతే నా ఫస్ట్ కుంకుమ పసుపు అన్ని పెట్టాలి కదా, బిజీగా ఉండిండే. కిందన ఉంటే పిలుచుకొని వచ్చి హాయ్ చెప్పమని చెప్తుంటే చెప్పట్లేదు చూడండి, కోపంగా ఉన్నాడు. ఇక్కడ మా పిన్ని ఫస్ట్ పసుపు పెట్టాలి, కుంకుమ పెట్టాలి, అక్షింతలు వేయాలి అని చెప్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది. కిందనైతే చాలా బిజీగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళంతా వచ్చిన వాళ్ళు భోంచేసి వెళ్తున్నారా లేదా అన్నీ చూసుకోవాలి కదా, మర్యాద చేయకపోతే బాగోదు ఫంక్షన్ చేసినప్పుడు, అందుకోసం వాళ్ళు చాలా బిజీగా ఉండిండ్రి. ఇక్కడైతే నాకు ఎవ్వరు తీయలేదు వీడియో అనేసి నేను ఊరికే కూర్చుంటే మా యశు నేను తీస్తానులే అని తీశాడు. నాకు ఎందుకంటే నేనే వ్లాగ్ తీయాలి కాబట్టి నాకు ఎవరు తీయరు, నేను కనిపించాను, కెమెరామెన్ నేనే కాబట్టి ఇంక అందరికీ నేను తీస్తాను, కానీ నాకు తీసే చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడైతేనే ఇంకా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఫొటోస్ మా అత్తయ్యతో దిగలేదనేసి వాళ్ళిద్దరూ వాళ్ళ అత్తయ్యతో ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అందరూ కిందికి వెళ్తున్నారు భోంచేయడానికి. ఇక్కడ అయితే ఇంక అందరూ కూర్చొనేసి మా అత్తయ్య వాళ్ళ అమ్మను, మా అత్తయ్య వాళ్ళంట మా వదిన వాళ్ళ అమ్మను, అక్కయ్య వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. బుజ్జమ్మ పనుకుంటే ఇంకా బుజ్జమ్మని వాళ్ళ అక్కయ్యకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య లేక అక్క. ఇక్కడైతేనా మా పెద్దన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ భార్య. ఇక్కడ బాహు చూడండి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు ఐ లవ్ యూ అని చెప్పి. ఐ లవ్ యూ టూ బుజ్జి. చెప్పాను కదా ఇంక కిందికి భోజనానికి వెళ్తున్నామని. భోజనాల దగ్గర ఎక్కువ తీయలేదు, వాళ్ళకి ఇష్టం లేదంట తీపిచ్చుకోవడము, అందుకే నేను తీయలేదు. తీస్తుంటే కూడా అరుస్తా అంటే ఇంక అందుకు తీయలేదు. ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే ఫుడ్. చెప్పాను కదా ఆ బొమ్మలు అయితే చాలా బాగున్నాయని ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిద్దామని పైకి వచ్చాను. ఒక్కొక్కటి తీసి నీట్గా వీడియో పెడదామనేసి. ఇక్కడైతే బాహు అన్నీ చెప్తున్నాడు. ఈరోజు ఫంక్షన్ ఏంటి అంటే మా పిన్ని ఫంక్షన్ అని చెప్తున్నాడు. తర్వాత ఏమేం భోజనాలు అన్నీ ఏం చేసినారు, ఏం తిన్నావు అంటే అవన్నీ చెప్తున్నాడు. అన్నం, పప్పు, కాజు రైస్, పూరి, పన్నీర్ కర్రీ చాలా బాగుండింది వంటలు. ఇదండి ఎంత బాగున్నాయి, బుజ్జిగా ఉన్నాయి. అసలు ఇవి తయారు చేసిన వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా అసలు ఎంత బాగున్నాయి. అసలు వాళ్ళకి చాలా టాలెంటెడ్ ఉండాలా అవి తయారు చేయాలంటే. క్యూట్గా ఉన్నాయి బొమ్మలు మాత్రము. ఇక్కడ లాస్ట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందా, తను లాస్ట్లో వచ్చిందని తను కుంకుమ పెట్టి ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడైతే ఇంకా బియ్యం అన్నీ ఉంటే కింద బాగా ఆడుకుంటున్నారు. మా అత్తయ్యను చిన్న అత్తయ్య ఫోన్లో మాట్లాడుతుంది.
ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి అందరికీ ఏమన్నా ఇచ్చేటివి ఉంటాయి కదా, మామూలుగా కజ్జికాయలు, కారం చుట్లు, అట్లా మేము 3 ఇళ్ళు ఉన్నాయి కదా, 3 ఇళ్ళకి కూర్చొని ప్యాక్ చేస్తున్నారు. అలానే ఉంటే చెడిపోతాయి కదా అనేసి ఇక్కడైతేనా పద్మ ఆంటీ అని, రజనీ ఆంటీ అని లాస్ట్లో వచ్చినారు. ఇంటికి వచ్చి ఇచ్చారు. ఎందుకంటే మా వదిన లేదు, ఊరికి వెళ్ళిపోయిందంటే ఊరికి కూర్చున్నారు. మళ్ళీ మా పిన్నికే ఇచ్చేసి కుంకుమ పెట్టి మా పిన్నికే ఇచ్చేసారు, గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళారు. వీడియో తీయలేదనేసి వాళ్ళు అడిగారు, యూట్యూబ్లో తీస్తావు కదా అంటే తీశాను. వాళ్ళకి ఇష్టం లేకుండా తీయకూడదు కదా, వాళ్ళు అడిగారని తీశాను వీడియో. ఆంటీ మీరు ఈ వీడియో చూస్తుంటే చూడండి, మీరు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి. పద్మ ఆంటీ ఇక్కడైతేనా రజనీ ఆంటీ చాలా బాగా మాట్లాడిస్తారు ఆంటీ వాళ్ళు మాత్రము. ఇక్కడైతే నాకెందుకు ఇస్తున్నారని నవ్వుతుంది మా పిన్ని. శ్రీమంతం మా వదిన లేదు కదా, అందుకనేసి ఇస్తున్నారని నవ్వుతుంది. మా దక్ష, పూర్వ, నేను అని కొన్ని ఫొటోస్ వస్తాయి, ప్లీజ్ చూడండి. చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి ఈ బ్లాగ్. తర్వాత అట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా నా ఛానల్ అనేది గ్రోత్ బాగా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇక్కడ నుంచే నేను మ్యూజిక్ పెడతాను. ఎక్కువ మాట్లాడేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. నాకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు శ్రీమంతంకి వచ్చిన వాళ్ళంతా నా వీడియోస్ చూసి చాలా బాగున్నాయని చెప్పినారు. ఎవరైతే చెప్పినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీరు ఇంకా చూస్తుంటే ఇంకా వీడియోస్ అన్నీ నావి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.